As you see on the screen, మరి యొక్క స్క్రీన్ మీద మీరు చూడొచ్చండి, we talk a lot in our fellowship about healthy church. మన యొక్క సహవాసంలో అనేక సార్లు మనము ఈ యొక్క హితమైన సంఘము కోసం మనం అనేక సార్లు మాట్లాడుకుంటూ ఉన్నాం. Many people talk about a mega church, మరి చాలా మంది మరి పెద్ద పెద్ద సంఘాల కోసం మాట్లాడుతూ ఉంటారు, or a house church, లేదా గృహ సంఘాల కోసం మాట్లాడుతూ ఉంటారు, or a rich church. లేదంటే ధనిక సంఘం కోసం మాట్లాడుతూ ఉంటారు. But in GCI, అయితే మనము ఇక్కడ GCI ఫెలోషిప్ లో we are talking about a healthy church. మరి ఆరోగ్యకరమైన ఒక సంఘం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. What is it? మరి అయితే దీని అర్థం ఏమిటి? మరి What's a healthy church? మరి ఒక ఆరోగ్యకరమైన లేక హితమ సంఘము అంటే అర్థం ఏమిటి? మరి Is it lots and lots of members? మరి ఆరోగ్యకరమైన సంఘంలో లెక్కలేనంత మంది ఉండాలని ఏమైనా ఉన్నదా? So many members that we don't have place to sit inside. మరి ఎంతో మంది వచ్చేసి కూర్చోడానికి స్థలం లేనంత మంది ఉండటం ఆరోగ్యకరమైన సంఘం అంటే? And some have to sit outside. మరి కొంతమంది స్థలం లేక బయట కూడా కూర్చునే సంఘమా? And like my wife would say, మరి అలాగే పాస్టర్ గారు అంటున్నట్టుగా those are the outstanding members. మరి ఎవరైతే బయట ఉంటారో మరి మేరీ గారు చెప్తారంట, వాళ్ళు అసలు సిసలైన మెంబర్స్ వాళ్ళే అంటారట. Or is it a church with lots of money? మరి లేకపోతే ఎక్కువ ధనము కలిగిన సంఘాన్ని ఆరోగ్యకరమైన సంఘం అంటామా? So much money they don't know what to do with it. మరి చాలా చాలా డబ్బులు ఉన్నాయి, ఏం చేయాలో తెలియని సంఘమా అట్లా అంటేను? Or is it something to do with big buildings? లేకపోతే ఆరోగ్యకరమైన సంఘం అంటే గొప్ప భవనాలు ఉన్న సంఘాన్ని అనొచ్చా? When my wife and I were doing our theology in Ambassador College, మరి మాస్టర్స్ కాలేజీలో మరి డాన్ గారు మేరీ గారు వారు థియాలజీ చదువుతున్న రోజుల్లో they used to talk there in the California region about Crystal Cathedral. క్రిస్టియన్ క్యాథడ్రల్ అని ఒక క్యాథడ్రల్ గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉండేవారు అక్కడ. Have you heard about the Crystal Cathedral? క్రిస్టియన్ క్యాథడ్రల్ ఆ దేవాలయం గురించి విన్నారా మీరు? It was supposed to be made largely of crystal. మరి the what do you call it? What's crystal? Crystal, you know, the స్ఫటికం. ఓకే, ఆ యొక్క ట్రాన్స్పరెంట్ స్ఫటికంతో మరి తయారు చేయబడిన దేవాలయం గురించి మరి వారు మాట్లాడుతూ ఉండేవారు. And so they thought that if you build a crystal cathedral, God will come down into it. కాబట్టి ఆ యొక్క స్ఫటికపు మరి పదార్థముతో దేవాలయాన్ని నిర్మిస్తే దేవుడు దిగి వస్తాడేమో అన్నట్టుగా వారు మాట్లాడుతూ ఉండేవారు. Now it's not necessarily wrong to have lots of members. మరి చూడండి, అయితే ఈ మాటలు ఎక్కువ మంది సభ్యులు ఉండటం తప్పేమీ కాదు సుమా. Or to have a little extra money. మరి లేకపోతే కొంచెం ధన సంపద కలిగి ఉండటం తప్పేమీ కాదు. And we are certainly grateful for this beautiful building. మరి అలాగే ఈ యొక్క మంచి మరి మందిరము కొరకు ఫెసిలిటీ కొరకు మనము మరి వందనస్తులమై ఉండాల్సి ఉన్నది. But I want to look at church the way we have experienced it. అయితే మన అనుభవంలో ఒక సంఘాన్ని మనం ఎలాగ చూస్తూ ఉన్నామో అది నేను మీకు చెప్పదలుచుకున్నాను. And certainly what the scriptures have to tell us. మరి అలాగే లేఖనాలలో సంఘాన్ని గూర్చి ఎటువంటి నిర్వచనాలు ఉన్నాయో అది కూడా నేను చెప్పదలుచుకున్నాను. I'm sure many of you know at one time we were a fairly big church. మరి చూసారా, మరి మన యొక్క చరిత్ర మీలో చాలా మందికి తెలుసు. మరి అప్పుడు చాలా విషయాల్లో మనం విఫలమైనాము. As we were known earlier as Worldwide Church of God, వరల్డ్ వైడ్ చర్చ్ ఆఫ్ గాడ్ అని ఆ యొక్క పేరుతో మనం పిలువబడుతూ ఉండేవారమే. we had over 150,000 members. మరి అక్కడ మరి సుమారుగా 150 లక్షల మంది అన్నట్టుగా సభ్యులు కలిగి ఉండేవారమే. In 90 countries. మరి 90 దేశాలలో మరి సభ్యులు ఉండేవారు. We had a fairly large budget. మరి చాలా వార్షిక ఆ యొక్క బడ్జెట్ చూస్తే ఎంతో పెద్ద మొత్తంలో ఉండేది. 3 college campuses. మరి 3 మరి వేదాంత కాలేజీలు ఉండేవి. And an auditorium that was the envy of the city of Pasadena. పెసదినా పట్టణంలో మరి చూచిన వారంతా అసూయపడేలాగా పెద్ద ఆడిటోరియాన్ని కలిగి ఉండేవారమి. At one time in India, మరి భారతదేశంలో కూడా ఒక పూర్వము we used to have a maximum of attendance of around 300 members. మరి 300 మంది సభ్యులు కలిగిన సంఘాన్ని ఇండియాలో మనం కలిగి ఉండేవారమి. We had a presence in 8 cities in India. మరి భారతదేశంలోని 8 నగరాలలో మనకు సభ్యులు ఉండేవారు. But for some reason it all changed. మరి అయితే ఈ కారణాలు ఏమైనప్పటికీ ఈ యొక్క చరిత్ర అంతా కూడా మారిపోయింది. We thought we were a healthy church. మరి అప్పుడు మనం అనుకున్నాము మనం ఆరోగ్యంగా ఉన్నాం అనుకున్నాము. But the Lord decided to make us smaller. అయితే దేవుడు మనలను తగ్గించాలనుకున్నాడు.
And for some reason we began to realize a healthy church doesn't depend on your size. కాబట్టి కారణాలు ఏమైనప్పటికీ దేవుడు చెప్పిన బోధ ఏమిటంటే ఈ యొక్క ఆరోగ్యకరమైన సంఘం అంటే పెద్ద సమూహము కాదు అనేటువంటిది. Sometimes the things that we think are healthy, మరి కొన్నిసార్లు మనం ఇవి మంచివని ఏ విషయాల గురించి అయితే అనుకుంటామో are not necessarily very healthy. మరి అవన్నీ కూడా ఉపయోగకరమైనవి కాకపోవచ్చు కూడాను. It's like that burfi that was served yesterday in our lunch meeting. మరి నిన్నటి మధ్యాహ్న సమయంలో ఇక్కడ మీటింగ్ జరిగినప్పుడు ఒక బర్ఫీ అందరికి ఇచ్చారు. Is that what we call burfi? Yeah. Okay. Cashew burfis. And Bertie was lusting after it. మరి అది చాలా సాగుతూ ఉన్నది అన్నట్టుగా. ఓకే. Yeah. I would like our president, our international president, Dr. Greg Williams, మరి గ్రెగ్ విలియమ్స్ గారిని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. to remind us what are the elements of a healthy church. ఆరోగ్యకరమైన ఒక సంఘంలో ఏ ఏ విషయాలు ఉన్నాయనేది ఆయన చెప్పుకుంటూ వచ్చారు. When he took over as the president of our church, మరి మన సంఘానికి అధ్యక్షులుగా వారు నియమింపబడిన ఆ యొక్క సమయంలో he believed that we were being corrected as to what a healthy church is. మరి ఆరోగ్యకరమైన సంఘాలుగా ఉండే విషయంలో మనము సరిచేయబడ్డామని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. We were willing to be corrected because we wanted to be biblical and scriptural. మరి లేఖనానుసారంగాను బైబిల్కి మరి బైబిల్ ప్రకారమైన సంఘంగాను ఉండటానికి మనం ఇష్టపడినాము. So at this time I would like to play a video which is actually from the year 2019. మరి 2019 సంవత్సరంలో జరిగిన ఒక వీడియోని ఇప్పుడు మీకు చూపించాలని నేను అనుకుంటూ ఉన్నాను. As we began the new year of 2019, మరి ఆ యొక్క 2019 సంవత్సరంలో ఆ సంవత్సరాన్ని ప్రారంభ దినాల్లో Dr. Williams reminded us what we must understand about healthy church. మరి ఒక ఆరోగ్యకరమైన సంఘముకు ఏ విషయాలు ఉండాలనేది ఆయన మనకు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. Let's take a few moments to listen to what he has to say. మరి ఆయన చెప్పిన మాటలు కొన్ని నిమిషాలు మనం విందాం. Happy 2019 to our churches and members all around the world. A new year presents us with new hope, new opportunities, and new goals. When I became the 4th president of Grace Communion International on October 14, 2018, I shared that it is critical for us to have a clear vision to see and know where we are going. My great desire for our global fellowship is healthy church. We seek to be a movement of the Holy Spirit, faithfully and creatively engaged in what Jesus is doing to grow His church, and that we participate more fully. As I carry the baton, it is my responsibility to continue to articulate what we mean when we say healthy church, and to cast and then recast the vision. In my acceptance speech, I cited Psalm 127, verses 1 through 2. Unless the Lord builds the house, those who build it labor in vain. Unless the Lord watches over the city, the watchman stays awake in vain. It is in vain that you rise up early and go late to rest, eating the bread of anxious toil, for He gives to His beloved sleep. The theme of the psalm is that human enterprises only succeed by divine blessing. Human enterprises only succeed by divine blessing. I would suggest that it's more than just the divine favor. It is by His will, His purpose, His power, and His participation through us. Today, I want to further develop this idea of Christ participating in and through us. In GCI, we call this divine participation. The Apostle Paul's description of the church as God's field helps us to illustrate divine participation. In 1 Corinthians 3, we read, "What then is Apollos? What is Paul? Servants through whom you came to believe, as the Lord assigned to each. I planted, Apollos watered, but God gave the growth. So neither the one who plants nor the one who waters is anything, but only God who gives the growth. The one who plants and the one who waters have a common purpose, and each will receive wages according to the labor of each. For we are God's servants working together.
You are God's field, God's building. Paul says he planted and Apollos watered. I grew up on a farm, and I know there is more to Happy 2019 to our churches and members. Waters is anything, but only God who gives the growth. The one who plants and the one who waters have a common purpose, and each will receive wages according to the labor of each. For we are God's servants working together. You are God's field, God's building. Paul says he planted and Apollos watered. I grew up on a farm, and I know there is more to farming. Somebody has to till the soil and even pick out roots and rocks. And beyond watering, somebody has to chop out the weeds. Then eventually there's the joy of harvesting the crop. Growing and harvesting a crop is a long season of hard work. Within the entire process, do you and I really grow anything? It is God who provides the growth. He created the seed that can grow into a plant and produce a fruit or vegetable. God is the one who provides the conditions of rain in due season and all the right weather conditions. A farmer is truly in partnership with God, and so are we as we participate in ministry. Let me tell you a quick story about what partnership looks like. My daughter-in-law, Crystal, tutors a young boy in reading. When he comes along, his younger brother, who's age 3 or 4, comes along too, and so my son Glenn actually kind of babysits the younger brother. The younger brother brings his toy lawnmower because he likes to run that across the yard. So my son brings out the real lawnmower, and within safe distance, the young boy follows my son around the yard, and together they mow the yard. That's what partnership looks like when we join with Jesus. He's the one who's doing the heavy lifting. We're always the junior partner with the Father, Son, and Spirit. In our partnership with Jesus, He does the heavy lifting, and we are participating with the divine. Here is the challenge to the church as we jump into 2019 with our vision of healthy church. In Matthew 9, Jesus says, "The harvest is plentiful, but the laborers are few. Therefore, ask the Lord of the harvest to send out laborers into His harvest." May I suggest that you are the answer to this prayer. You are free and empowered to join Jesus in the field. If it is tilling, then till with all of your might. If it is planting, then place the seeds accordingly. If it is watering, then apply the water generously. If it is weeding, then pull out the troublesome weeds. And if you are so fortunate to be in the harvest, then rejoice in the reward of divine participation. May we energetically join in with Jesus and link arms with one another to make 2019 a year that GCI becomes an even better expression of church to a hurting and dying world. Join me in praying for the vision of healthy church. Father, Son, and Spirit, we just come before you at the beginning of this new year with excitement. We come with anticipation as well, Lord, of knowing that you already go in front of us. Jesus, you are the one who's doing the heavy lifting. You are the one who's making the path sure for us. Give us the insight, give us the wisdom to be able to follow you well, to be able to be right in the middle of your perfect will for us. And we just pray, Lord, that in this year of 2019, that the gospel will go forward and that we will join in with you in this divine participation in a way that truly makes us a healthier church as we go forward. In your power and in your name, Jesus. Amen. I'd like to send love from my family, Susan and me, to your family, and have the greatest new year possible in the name of Jesus.
I'm sure that message is relevant as it was in 2019, as it will be for 2025 and for 2026, which is creeping up on us, isn't it? మరి 2026 కూడా త్వరగా మనకు వస్తూ ఉన్నది. అలాగే మనం ఉన్న 2025 కూడా ఇప్పుడు చెప్పిన వర్తమానము సూటిగా ఉంటుందని సరిపోతుందని నేను అనుకుంటూ ఉన్నాను. I want to just pick up 2 points from the video that we just viewed. మరి ఇప్పుడు మనం చూసిన ఆ యొక్క వర్తమానంలో నుండి ఒక 2 విషయాలు మాత్రం మీతో చెప్పదలుచుకున్నాను. Human enterprise can flourish only with divine participation. మరి దైవ భాగస్వామ్యముతోనే మానవ ప్రయత్నాలు ఫలించును అనేటువంటి ఒక మాట. Healthy church is what God builds. మరి ఈ యొక్క ఆరోగ్యకరమైన సంఘము దేవుడు కట్టుచూ ఉండేది. We believe only God can help us build a healthy church. ఆరోగ్యకరమైన సంఘాన్ని కట్టాలంటే సహాయం చేసేవాడు దేవుడు మాత్రమే. That is why each Sunday when we come to pray, we pray, God, make us a vibrant church, a healthy church, right? మరి ప్రతి ఆదివారము మన యొక్క ప్రార్థన అంశాల సమయంలో, విజ్ఞాపన ప్రార్థన సమయంలో మనం ప్రార్థన చేసి ఒక ప్రార్థన ఏమిటంటే, ప్రభువా ఈ యొక్క జీసే సంఘమును మరి ఈ యొక్క సమాజానికి అనుకూలంగా ఒక వైబ్రెంట్ చర్చ్గా చేయమని మనం ప్రార్థించడం మీరు ఎరుగుదురు. Let us never be tired of continuously praying that God will bless us as a healthy church. మరి ఒక ఆరోగ్యకరమైన సంఘముగా దేవుడు మనల్ని దీవించే వరకు నుండి ఆ యొక్క కార్యం నెరవేరు వరకు అన్నట్టుగా ప్రతి వారము మనం దాన్ని ప్రార్థన చేయాల్సి ఉంటుంది. The second point Dr. Greg mentioned was divine participation. దైవిక భాగస్వామ్యం అనే విషయాన్ని కూడా దైవజనులు మరి అక్కడ ప్రస్తావించారు కదా. That is, as God participates with us, మరి దాని అర్థం ఏమిటంటే దేవుడు మనకు సహాయం చేస్తూ వస్తూ ఉండగా we must participate with God. మరి దేవుడితో మనము చేయగలిపినట్టుగా మరి జత కలిపినట్టుగా పని చేయటము. As the Holy Spirit leads us, మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉండగా we must be led. మరి మనము నడిపింపబడే వారముగా ఉండాల్సి ఉన్నది. We cannot only sit and pray. మరి ఇక ప్రార్థన చేయమన్నారు కదని కూర్చుని ప్రార్థన చేస్తే కాదండి, అది కాదు. We got to get our hands dirty. మరి ఆ యొక్క పని చేసే ఆ యొక్క చేతులు కలిపి చేతులు మరి చాచి అన్నట్టుగా మురికిని అంటించుకొని పని చేసే విధానంలో ఉండాలి. The farmer doesn't stand in front of the field and say, Lord, bless this with a good harvest. కాబట్టి ఒక రైతును మనం ఊహించుకుందాం. పొలం ముందు నిలబడి, దేవా తండ్రి ఈ పొలాన్ని దీవించునైనా, పొలాన్ని బాగా పండించునైనా అంటే ఏం జరుగుతుందో మీకు తెలుసు. After he prays, he goes and digs up the farm. ఒకవేళ ప్రార్థన చేసిన వెంటనే అతడు ఆ యొక్క మరి వస్తువులు తీసుకుని దాన్ని తవ్వాల్సి ఉంటుంది కదా. Plants the seed. మరి విత్తనాలు విత్తాల్సి ఉంటుంది కదా. Puts water. మరి నీటిని పెట్టాల్సి ఉంటుంది కదా. But who gives the growth? అయితే వృద్ధి కలగజేసేవాడు ఎవరండి? Let's give God an opportunity to give us the growth. మరి వృద్ధి కలగజేసేదానికి అవకాశాన్ని మనము దేవుడికి మరి కలగజేయాలి అన్నట్టుగా. So that we become indeed, as Greg said, the best expression of the Church of Jesus మరి Christ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వరూప్యాన్ని చూపించే ఒక శ్రేష్ఠ సంఘముగా మరి గ్రెగ్ గారు చెప్పినట్టుగా అప్పుడు మనము తయారవుతాము. Let's look a little bit more about what the Holy Spirit has led us to understand about healthy church. మరి యొక్క ఆరోగ్యకరమైన సంఘమును గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఇంకా అర్థం చేసుకోమని ఏం కోరుతున్నాడో మరికొన్ని సంగతులు మనం చూద్దాము. You'll see on the screen మరి యొక్క స్క్రీన్ మీద మీరు చూడగలుగుతున్నారు something that has inspired us and guides us as a church. మరి ఒక సంఘముగా మనము కలిగి ఉన్న ఒక ఉద్దేశాన్ని ఇక్కడ మీరు చూడగలుగుతూ ఉన్నారు. What's in the center? మరి మధ్యలో ఏం కనబడుతుందండి? Jesus the great shepherd. మరి ప్రభువైన యేసుక్రీస్తు ప్రధాన కాపరి అనేటువంటిది. We believe Jesus is the center of the church. మరి సంఘమునకు ఏమండి ఆయనే ప్రముఖమైన వాడు అనేటువంటిది మనం నమ్ముచున్నాము. If that center is anything else or anybody else, మరి ఒకవేళ ఆ యొక్క ముఖ్య కేంద్రంలో ఎవరైనా వ్యక్తులు గాని లేదంటే ఇంకొక విషయాన్ని గాని మనం పెట్టినట్లయితే we don't have a healthy church. మరి మనకు ఆరోగ్యకరమైన సంఘము ఉండదు. If money is the center, మరి సంఘానికి డబ్బే ముఖ్యం అనుకుంటే, if power is the center, అధికారమే ముఖ్యం అనుకుంటే,
or big buildings, building projects is the center, మరి మంచి మంచి భవనాలు కట్టాలి, భవనాలు నిర్మించాలనుకునేదే ముఖ్య కేంద్రం అయిపోయినట్లయితే we cannot build a healthy church. మరి అప్పుడు మనము ఆరోగ్యకరమైన సంఘాన్ని మనము నిర్మించుకోలేము. But along with the great shepherd, the pastor is the under shepherd. చూసారా, ఆ యొక్క ప్రధాన కాపరి ప్రభువైన యేసుక్రీస్తు సముఖంలో ఆయన ఆధిపత్యం కిందనట్టుగా సేవకులు కనబడుతూ ఉన్నారు. He works closely with the Lord Jesus. మరి ప్రభువైన యేసుక్రీస్తుతో ఏమండి సన్నిహితంగా ఆ యొక్క సేవకుడు పని చేయవలసి ఉంటుంది. He doesn't replace Jesus. మరి యేసు ప్రభువును పక్కకు పెట్టే వ్యక్తి కాదు సేవకుడు అంటే. But some churches think that they can replace Jesus. మరి కొన్ని సంఘాల వారు అలాగే అనుకుంటున్నారండి, యేసు ప్రభు లేకపోయినా పర్లేదన్నట్టుగా పక్కన పెడదామన్నట్టుగా అనుకుంటున్నారు. And these pastors become celebrity pastors. మరి యొక్క సేవకుడు ఏమవుతాడంటే అతడే కథానాయకుడుగా మారిపోతాడు. And as they walk on stage, they think, oh, this is the great angel walking on. మరి వాళ్ళు నడిచి వస్తుంటే చాలు, స్టేజ్ ఎక్కుతుంటే చాలు, గొప్పవారు అన్నట్టుగా మరి పొగడ్తలు పొందుకుంటూ ఉంటారు. No, Jesus is always the center. అయితే అది కాదండి, ప్రభువైన యేసుక్రీస్తే ప్రముఖమైన వాడు, కేంద్రకమైన వాడు సంఘానికి. He only represents Jesus. మరి ఈ యొక్క సేవకుడు ప్రభువైన యేసుక్రీస్తుకు ఒక ప్రతినిధిగా ఉండవచ్చునేమో గాక. But this pastor, మరి as he works with Jesus, మరి ప్రభువైన యేసుక్రీస్తుతో సన్నిహిత సంబంధము కలిగి సేవకులు పనిచేస్తూ ఉన్నప్పుడు that's the divine participation. అదేనండి దైవిక మరి సహకరణం అంటేను. We work as a team. మరి ఒక బృందముగా మనము పని చేయటం నేర్చుకున్నాము. Yes, the pastor leads, but there is a team that is also working along. మరి సేవకులు నడిపిస్తున్నారు, మరి దానితో పాటుగా ఒక బృందాలను, టీమ్స్ ను మనం తయారు చేసుకున్నాం, దాని ద్వారా నడిపించబడుతూ ఉన్నాము. In other words, the pastor is not the dictator. మరి దాని అర్థం ఏమిటంటే ఇక పాస్టర్ గారి మాటే పై మాట అనేటువంటిది కాదు. But he is always consulting. మరి ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క టీమ్స్ తో వారు చర్చిస్తూ ఉన్నారు. He is consulting the team that is helping him. ఈ యొక్క ఆరోగ్యకరమైన సంఘాన్ని నిర్మించే క్రమంలో మరి మిగిలిన భాగస్వాములతో వారు చర్చిస్తూ ఉన్నారు కదా. He makes collaborative decisions. మరి వారు అందరితో సంప్రదించిన పిదప ఒక నిర్ణయాన్ని వారు వస్తూ ఉన్నారు. And as the pastor works with the team, మరి ఈ యొక్క సేవకుడు మరి టీమ్స్ తో, బృందాలతో మరి సహగలిపి వారి మాట తీసుకున్నట్టుగా ముందుకు వెళుతున్నప్పుడు we look at 3 important functions of the church. మరి సంఘంలో ఒక 3 ప్రధాన కార్యక్రమాలు మనం చూడగలుగుతూ ఉన్నాము. We focus on hope. మరి నిరీక్షణ అనే విషయాన్ని మనం ముఖ్యం అనుకుంటున్నాము. The church must give hope to its members. మరి సంఘ సభ్యులకు సంఘం అనేది ఒక ఆశ, నిరీక్షణను అది కలిగించగలగాలి. It's done through encouraging and inspiring worship. మరి అది ఎలా జరుగుతుందంటే మరి ఆత్మచేత ప్రేరేపించబడి మరి ప్రోత్సహించే ఆరాధన ద్వారా ఈ నిరీక్షణ అనేది కలుగుతుంది. The church must also love, మరి అలాగే ప్రేమ కలిగి ఉండాల్సిన అవసరం ఉన్నది సంఘంలో. and help the membership and the congregation to be a loving congregation. మరి ఒకరికొకరు ప్రేమ ఆప్యాయతలతో ఉండే ఒక సంఘ సభ్యులుగా ఉండేలాగా ఉండాల్సిన అవసరం ఉన్నది. So that we become a witness of love, the love of Jesus to the world. మరి లోకానికి వీరండి క్రీస్తు శిష్యులు, క్రీస్తు ప్రేమించినట్టుగా ప్రేమించుకుంటున్నారని ఒక సాక్ష్యముగా ఒక సంఘం ఉండాల్సి ఉన్నది. Like our board chair Mr. Om Prakash said, we are a loving family. మరి చైర్మన్ గారు ఓం ప్రకాష్ గారు ప్రారంభ వాక్కుల్లో చెప్పారు, ఇది కుటుంబము, ఒక కుటుంబంగా మనం ఉన్నామన్న విషయాన్ని మనం మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. And faith. మరి అలాగే విశ్వాసంలో కట్టబడవలసిన అవసరం ఉన్నది. The church must help its congregations to continue to become strong in the faith. మరి సంఘ సభ్యులకు సంఘము విశ్వాసంలో వారు దినదిన ప్రవర్ధమానమయ్యేటట్టుగా సహకరించాలి. We are aiding and helping in the discipleship of the membership. మరి సభ్యులందరూ ఏమంటే శిష్యుల రూపంలోనికి మారేటట్టుగా సంఘం అనేది సహకరించుకుంటూ పోవాలి. Jesus said to the church, మరి సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చిన మాట, go preach the gospel, మరి మీరు వెళ్ళి స్వార్థను ప్రకటించండి, and make disciples. మరి శిష్యులనుగా చేయండి అన్న మాట కూడా ఉన్నది. Not just converts. మరి
వాళ్ళు భక్తి మారిపోతే సరిపోతుంది అని చెప్పలేదు ఆయన. But we seem to be more interested in just getting converts. మరి మనకు ఎలాగ అర్థమైందంటే వాళ్ళు మన దగ్గరకు వచ్చేస్తే చాలు అన్నట్టుగా అర్థమైనది. But they need to grow to be good disciples of Jesus. అయితే అది కాదండి ముఖ్య ఉద్దేశం ప్రభుది. వారు ప్రభువుకు మంచి శిష్యులుగా తయారవ్వమనే చెప్పినాడు. These are the three very important functions of కాబట్టి the church. సంఘంలో ఉండవలసిన ఒక 3 ప్రధాన విషయాలను మీ ముందుకు నేను తీసుకొని వచ్చాను. And if you notice that I think you can't see it really on this screen here, but this is a calendar. మరి చూసారా, ఒక మరి కాలమాని ప్రకారముగా క్యాలెండర్ రూపంలో అది ఉంటూ ఉన్నది. We follow a Christian calendar. మరి మనము ఆ యొక్క క్రైస్తత్వపు ఏమంటే ఆ యొక్క దిన కాలమానిని మనం పాటిస్తూ ఉన్నాము. We keep repeating these activities throughout the year. మరి ఆ క్యాలెండర్ రూపంలో చూపించబడింది అర్థం ఏమిటంటే సంవత్సరం పొడుగునన్నట్టుగా ఈ విషయాలను మనము మరలా చేసుకుంటూ వస్తూ ఉన్నాము. Believing that someday Jesus will return. మరి దాని అర్థం ఇంకా ఏమిటంటే ఏదో ఒక రోజు మనం ఇలాగ కొనసాగుతూ ఉండగా తిరిగి చేసుకుంటూ ఉండగా ఒక రోజు ఆయన తిరిగి వస్తాడనేది మన నమ్మకము. We believe that as we have worship in hope, మరి ఈ యొక్క ఆరాధన అలాగే నిరీక్షణ కలగజేస్తూ ఉన్న క్రమంలో జరుగుతూ ఉండగా be a witness of love for Jesus, మరి ప్రేమించుకుంటూ క్రీస్తుకు సాక్షులుగా ఉండే క్రమంలో జరుగుతూ ఉండగా continue to grow as disciples of Jesus, మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా మరి పెరుగుతూ ఉండగా we are moving towards the wonderful time when Christ will return. మరి ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి వస్తాడన్న అద్భుతమైన సమయానికి మనము మరి సమీపిస్తూ ఉన్నాము. And sorry if somebody thought September 23rd Jesus would come. మరి సెప్టెంబర్ 23న ఆయన వచ్చేస్తున్నాడని మనము అక్కడక్కడ వింటూ ఉన్నాం కదా, ఆయన రాలేదు. మరి నన్ను క్షమించాలి. I don't see anybody raptured from here. మరి సో 23 ఆ మాట నిజమైపోయి మనలో ఎవరు ఎత్తబడలేదు. మరి empty seats, but there were nobody there. అయితే ఇక్కడ కొన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, వాళ్ళు ఎత్తబడిన వాళ్ళు మాత్రం కాదు. And why all this? మరి ఇదంతా ఎందుకండి? మరి to the glory of the Father. చూసారా, తండ్రి యొక్క మహిమ నిమిత్తము. And as we are glorifying God the Father, మరి తండ్రి అయిన దేవునిని మనము మహిమ పరుస్తూ ఉండగా, not glorifying the pastor, మరి పాస్టర్ గారిని కాదండి గణపరిచేది అన్నట్టుగా, we are participating in building the kingdom of God. మరి మనందరము దేవుని రాజ్యాన్ని కట్టే పనిలో మన చెయ్యి కలుపుతూ ఉన్నామన్నట్టు. These are elements of a healthy church. చూసారా, ఇవండి ఒక ఆరోగ్యకరమైన సంఘంలో ఉండవలసిన విషయాలై ఉన్నవి. Now very quickly let me go to the reading of our scripture today. మరి అలాగే ఈ రోజు మనం చదువుకున్న వాక్య భాగంలో కూడా నేను కొన్ని విషయాలు మీతో చెప్తాను. We began in 1 Timothy chapter 6 verse 11. మరి ఆ యొక్క తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదువుకున్నాము. The author says here, but you man of God, మరి flee from all this and pursue righteousness, godliness, faith, love, endurance and gentleness. 11వ వచనంలో దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటకు ప్రయాసపడుము. But flee from what? అయితే విసర్జించమన్న విషయాలు ఏమిటండి? I would like to take a little license and interject something there. I hope you'll allow me to do that. మరి ఏవైతే విసర్జించమన్నాడో వాటిని నేను కొంచెం స్వాతంత్రం తీసుకుని మీకు చెప్తాను. It says, but you man of God. మరి దైవజనుడా అని పిలువబడిన మాట గమనించండి. May I say, but you church of God. మరి ఇక్కడ దైవజనుడా ఉన్నది, మరి దైవ సంగమా అని మనం ఎందుకు పెట్టుకోకూడదు? GCI Hyderabad. మరి ఆ యొక్క దైవజనుడి పేరులో మరి GCI ఇండియా అని ఎందుకు పెట్టుకోకూడదు? That's right, GCI India is more important. GCI ఇండియా అనే ఆ పేరు కూడా మనం పెట్టుకోవచ్చు కదా, because we've got members from so many different states. మరి ఎందుకంటే మరి మనకు ఈ రోజున మరి ప్రముఖమైన సభ్యులు మన సహోదరులు చాలా మంది కలిసి ఉన్నారు. So let's apply this to the church of God. మరి కాబట్టి దైవజనుడు అనే మాటలో దైవ సంగమా అని కాసేపు మనం మాట్లాడుకుందాము. It says flee from all this. What? Flee from what? మరి వేటిని విసర్జించి పారిపోమంటున్నాడో ఒక నిమిషం ఆలోచిస్తే, now those are the scriptures that went before verse 6. మరి 6వ వచనానికంటే ముందు వచనాల్లో వేటిని విసర్జించి ముందుకు పొమ్మన్నాడో అది మనం చూస్తూ ఉన్నాము. And in these
the author is saying these are the things you got to flee from. మరి 4వ వచనం మొదలుకొని మీరు చూసినట్లయితే ఈ విషయాలు మీరు తప్పించుకోవాలి, పారిపోవాలి అని చెప్తూ ఉన్నారు. There are many things mentioned there. I won't take the time to read it. మరి అది నేను చదవడానికి సమయం తీసుకోవట్లేదు, చాలా విషయాలు అక్కడ చెప్పాడు. I'll summarize it. మరి అయితే దాని యొక్క మరి సంక్షిప్త రూపాన్ని చెప్తాను. Flee from మరి దేని నుంచి విసర్జించి పారిపోవాలి? unhealthy controversies, అనారోగ్యకరమైన వివాదాల నుండి పారిపోము. quarrels. మరి పోరాటముల నుండి. Just stop there for a moment. ఒక నిమిషం ఆగి ఆలోచిద్దామా? Some of you remember last festival I talked about quarrels and being quarrelsome. మరి వివాదాలు వివాదాస్పదులు అనేటువంటి ఒక విషయాన్ని ఒక పండగ సందర్భంగా నేను చెప్పినట్టుగా నాకు గుర్తు. As a church we shouldn't be quarrelsome. మరి చూసారా, వివాదపడే వారిగా ఒక సంఘముగా మనం ఉండకూడదు. But too many churches, too many members are always quarreling. అయితే సంఘాలలో ఏం జరుగుతుందండి? సంఘ సభ్యుల్లో ఏం జరుగుతున్నది? ఎప్పుడు చూసినా ఏదో ఒక వివాదము వారి మధ్యలో రగులుతూనే ఉన్నది. They are like ducks going quack quack. మరి బాతులు అరుస్తాయి చూడండి, క్వాక్ 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 అని అట్లా అనుకుంటూ ఉన్నారు. Flee from strife. మరి ఆ యొక్క అసూయల నుండి పారిపోండి. Malicious talk. మరి అలాగే మరి యొక్క వేరు విషయాల నుండి, పనికిరాని మాటల నుండి పారిపోండి. Evil suspicions. మరి ఆ యొక్క దుష్ట సంబంధమైన విషయాల నుండి పారిపోండి. And it says anything that makes you lose the truth. మరి సత్యాన్ని మరి పోగొట్టుకునేలాగా చేసే దేని నుండైనా మీరు పారిపోండి. And so these are the things we doesn't make us healthy. చూసారా, ఈ విషయాలు సంఘాలను ఆరోగ్యకరంగా చేయవు గనక వీటిని విడిచిపెట్టుకో. And verse 10 is specifically talks about money. మరి అలాగే తర్వాత మరి 7వ వచనంలో మీరు చూసినట్లయితే మరి ధనమును గూర్చిన ఒక అంశము కూడా ఉన్నది. We have to be very careful that greed doesn't control us. చూసారా, ధనాపేక్ష అండి, అది మనలను నియంత్రించకూడదని చెప్తున్నాడు. Because it will introduce a lot of evil in the church. ఎందుకంటే ధనాపేక్ష ఉన్నప్పుడు సంఘంలో ఎంతో దుష్టత్వము ప్రవేశిస్తూ ఉంటుంది. It will make us stop being a healthy church. మరి అలాగే ఎప్పుడైతే ధనాపేక్ష ప్రవేశించిందో ఒక ఆరోగ్యకరమైన సంఘముగా ఉండకుండా మనల్ని ఆపివేస్తుంది. But what does the author wants us to understand? అయితే ఇక్కడ ఈ యొక్క వచనాలలో మరి గ్రంథకర్త మనల్ని ఏమి అర్థం చేసుకోమని కోరుతున్నాడు? But you, man of God or church of God, మరి దైవ సంగమా లేక దైవజనుడా నీవైతే flee from all this. మరి ఈ ముందు చెప్పబడిన విషయాల నుండి పారిపోయి and pursue. మరి మరికొన్నిటిని వెంబడించుము. Go after. మరి వాటి వెంబడి పొమ్ము. Be dedicated to. మరి అవి చేయడానికి కంకణం కట్టుకోనండి. Encourage these things. మరి ఈ విషయంలో ఈ విషయాలు చేయడానికి ప్రోత్సహింపబడండి. Not money and buildings and power and all of that stuff. అధికారమో పేరు ప్రఖ్యాతులో గొప్ప గొప్ప భవనాలు అవిటిని గురించి మాట్లాడటం లేదు కానీ. So we have to go after. మరి మనము వెంబడించాల్సిన విషయాలు ఏమిటంటే righteousness, godliness, నీతిని, విశ్వాసమును, భక్తిని. That is what makes us healthy. మరి ఈ విషయాలు మనలను ఆరోగ్యకరంగా ఉంచుతాయి. Notice faith, love. అక్కడ విశ్వాసం ఉన్నది చూడండి, మరి అలాగే ప్రేమ ఉన్నది కూడా గమనించండి. If you remember our calendar, మరి మన యొక్క కాలమానాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే faith, love, మరి అక్కడ కూడా విశ్వాసము, ప్రేమ అనేవి మరి ప్రస్తావించబడ్డాయి. which brings a sense of hope. మరి అక్కడ ఈ రెండు ఉన్నప్పుడు అన్నట్టుగా ఒక నిరీక్షణ కలిగిన సంఘముగా, నిరీక్షణ కలిగించే సంఘముగా మనం ఉంటామనేది. So as a church we pursue after things that are important to God. మరి కాబట్టి దేవుడు ఏవైతే ప్రాముఖ్యమైనవని చెప్పాడో వాటిని వెంబడించే విషయంలో సంఘం ఉండాలి. Faith where we become more diligent disciples of Jesus. మరి విశ్వాసం అనే విషయంలో ఇంకా లోతుకు, ఇంకా భక్తిలోనికి ముందుకు పోయే ఒక శిష్యుడిగా తయారయ్యే విషయంలో. And may I alert you that on our group we are putting summaries of our Bible study and our sermons. మరి చూసారా, మన యొక్క మరి సంఘ మరి వాట్సాప్ గ్రూపుల్లో మరి వర్తమానాల యొక్క ఆ యొక్క సంక్షిప్త రూపాన్ని, సమ్మరీస్ ని మనం పోస్ట్ చేస్తూ ఉన్నాము ఇటీవలే. Take the time to look through it. మరి అందులో ఆ యొక్క మరి PDFs వస్తూ ఉన్నాయి, మరి దానిని చదవడానికి సమయం తీసుకోండి. We are hoping it will help you to grow and in your faith. మరి అది మీకు విశ్వాసంలో వృద్ధి అగునట్టుగా ఆ యొక్క విషయాలు మీకు సహాయం చేస్తాయని మేము చెప్తున్నారు.
remove some videos that you're watching and look at some of these. కాబట్టి ఫోన్లో మీరు చూసే కొన్ని వీడియోలు మానుకొని ఈ విషయాలు చదవమని మిమ్మల్ని కోరుచున్నాను. And it says, was it that? It says endurance and gentleness. మరి అలాగే ఓర్పును సాత్వికాన్ని కూడా సంపాదించుకోవడానికి ప్రయాసపడము. Endurance because we are waiting for Jesus to మరి return. ఓర్పు కావాలట. ఓర్పు ప్రభువైన యేసుక్రీస్తు వస్తాడని ఎదురు చూస్తున్నాం కదా. We believe he will return. మరి ఆయన తిరిగి వస్తాడన్న నమ్మకం మనందరికీ ఉన్నది. That's the hope we must give as a church to all of us. మరి మనలో మనము కలిగి ఉండాల్సిన నిరీక్షణ ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు త్వరలో వస్తున్నాడనే నిరీక్షణ కలగజేయటము. But while we are waiting, we are tilling the soil, planting, watering. కాబట్టి మనము ఆయన వస్తాడని ఎదురు చూచే నిరీక్షణతో ఉండి ఇక మనము నేలను తవ్వి విత్తనాలు విత్తి పని చేయడానికి మనం మరి చేస్తూ ఉండాలి. And so today, as we dedicated this weekend to Thanksgiving, కాబట్టి ఒక కృతజ్ఞత ఆదివారంగా ఈ ఆదివారాన్ని మనము అనుకున్నాము గనుక చేసుకుంటున్నాము గనుక we thank God for preserving us for 50 plus years. మరి 50 సంవత్సరాల పైచిలుకు ప్రభు మనల్ని కాపాడినందుకే ఆయనకి ఎంతైనా మనం వందనస్తులమై ఉండాలి. And the way we thank God for being faithful to our fellowship, కాబట్టి మన యొక్క సహవాసానికి దేవుడు నమ్మకస్తుడై కాపుదల చేస్తున్న విషయాన్ని బట్టి చూసి is to become a healthy church. మరి అదంతా ఎందుకు చేస్తున్నాడంటే మనం ఇంకా ఆరోగ్యవంతమైన సంఘముగా మారుతామని. And in that pursuit, మరి ఈ యొక్క మాటలు చెప్పిన తర్వాత ఈ విధానంలోనే ఈ కోణంలోనే అన్నట్టుగా we must try our best to become the best expression of the Church of Jesus Christ. కాబట్టి ఆరోగ్యకరమైన సంఘముగా ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత ఒక యేసుక్రీస్తు యొక్క సంఘము యొక్క ఒక పరిపూర్ణ రూపముగా ఏర్పడాలనేది. Notice those words again. మరి ఆ మాటలో మరొకసారి మీరు గమనిస్తారా? The best expression. చూసారా? శ్రేష్టమైన రీతిలో కనపరుచుకునే విధంగా కనపరుచుకునుట. Not a perfect expression. మరి పరిపూర్ణ ప్రదర్శన చేయమని నేను అక్కడ రాయలేదు. Can we be perfect? మరి మనము పరిపూర్ణ ఏమండి సాక్షులు అన్నట్టుగా ఉండగలమా? No, we make mistakes. మరి ఎందుకంటే పరిపూర్ణత అనేది మరి మనలో ఎవరేమో ఉండలేము. అక్కడక్కడ మనకు తప్పులు జరుగుతున్నాయి, తప్పులు చేస్తూ ఉన్నాము. All of us make mistakes. మరి మనందరం కూడా అక్కడ ఇక్కడ తప్పిపోతూ ఉన్నాము. As leaders we make mistakes. మరి నాయకులుగా మేము తప్పుడడుగులు అక్కడిక్కడ మరి చిన్న పొరపాట్లు చేస్తూ ఉన్నాము. And we hope that you will forgive us and extend your mercy towards us. కాబట్టి నాయకులుగా ఏదైనా పొరపాట్లు జరిగితే మీరు మమ్మల్ని క్షమించాలని సర్దుకుపోతూ మాతో సహకరించాలని కోరుతూ ఉన్నాము. But let us continue to pray. అయితే ఒక విషయం మాత్రము ప్రార్థనలో మనం కొనసాగాలి. That GCI India, మరి ఈ యొక్క GCI ఇండియా సంఘము will be the best expression of the Church of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు కోరుకున్న సంఘానికి ఏమంటే చాలా దగ్గరైపోయి శ్రేష్టమైన ప్రదర్శనగా శ్రేష్టమైన దానిగా మారిపోయినట్టుగా ప్రార్థన చేయాలి. Let's pray. ప్రార్థన చేసుకుందామా? Loving gracious Father, మరి కనికరం కలిగిన కృప కలిగిన తండ్రి, thank you for being with us for 50 plus years. మరి ఈ యొక్క 50 సంవత్సరాల పైచిలుకు మమ్మలను నీవు క్షేమం కలిగి నడిపించినందుకే వందనాలు. You have taken us on a very interesting journey. ప్రభువా, ఇదిగో మీరు మమ్మల్ని నడిపించిన విధానము ఎంతో ఆసక్తికరంగా ఉన్నది ప్రభు. From being a big and rich church, మరి ఇదిగో గొప్ప సంఘము ధనిక సంఘముగా ఉన్న స్థితి నుండి you are now making us a healthy church. మరి ఇప్పుడు మమ్మల్ని ఆరోగ్యవంతమైన సంఘంగా మీరు మారుస్తూ ఉన్నారు. Please give us the endurance to stay on the course. ప్రభువా, ఈ యొక్క పరుగు పందెములో ఓపికను మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. And bless all our members as we collectively become a healthy church. మేమందరము సభ్యులుగా ఆరోగ్యవంతమైన సంఘముగా మారే క్రమంలో మా సభ్యులందరినీ మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. In Jesus Christ's name. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen.